రావద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావురా? అట్లాంటావేంది నాయనా? ఏ మాటలయ్యా, బిడ్డ ఇన్ని దినాలకు వస్తాంటే అట్లా అంటావు? శానాళ్ళకి వచ్చినాడని నువ్వు అనుకుంటాండావు, శానాళ్ళు బతకాలని నేను అనుకుంటాండా. ఎందుకు వచ్చావురా? రావద్దన్నానా? నాన్నగారు రాక ఇంటికొస్తే అలా అంటారేంటండి? నువ్వు వచ్చినందుకు ఆనందపడాలో, వాడు నిన్నేం చేస్తాడని భయపడాలో నాకు అర్థం కావటం లేదు. నాన్నగారు అది సరే సరే, ముందు లోపలికి పద. వద్దన్నా కదా కొడక, చెప్పిన మాట వినవు కదా. ఇంకెన్నాళ్ళు నాయన రాకుండా ఉండమంటావు నన్ను? నువ్వు ఏడున్నా సల్లంగా ఉండాలి కొడక. బాబు రాజు అమ్మా వచ్చావా? చేసింది సార్లు ఎలవమ్మా, నువ్వు రారా. ఆమెతో మాట్లాడినా ఆ రాయుడు కంటపడినా ఏమవుతుందో అన్న భయం రా. తొందరగా రా. శుభమా అని పెళ్లి చేస్తా ఉండం. ఏడి సా విషయం ఊర్లో తెలవకూడదు. జంబా ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడైన మగాడెవరో తెలుసా? ఎవరే? దీన్ని చేసుకునేవాడే. ఎందుకని? దీన్ని ఇలా చూశాడంటే వాడి పంట పండిందంతే. ఆ రాజిరెడ్డిని కూడా పెళ్లికి రమ్మను. అట్నే అన్నా. అమ్మాయి తయారైనదా? రెడీ అవుతుంది. మీ మాట కాదని జరిగేదేమైనా ఉందా? ఇన్ని కొత్త నగలుండగా ఆ పాతదాన్నే పెట్టుకుంటానంటావేంటా మరదలా? ఎరా మళ్ళీ ఊళ్ళోకి ఎందుకు వచ్చారా? వచ్చి ఏం తగలాడదామని? ఇప్పుడు వరకు మీకు సిగ్గు సరే ఉందనుకున్నాను, అది కూడా లేదురా. మళ్ళీ ఎందుకు వచ్చారా? బాబాయ్, నీ కొట్లో కూర్చుని రేడియోలో సాంబాబు పాటలు వింటూ టీ తాగి చాలా రోజులయ్యింది. ఒరేయ్, ఊరు వదిలిపోయారు, సగం శనిదులు పోయిందనుకున్నారే తప్ప మీ గురించి ఎవ్వరూ బాధపడలేదురా. తీసుకో. ఏంటో అందుకే ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, నువ్వు చెప్పిన మాటకి చూస్తున్న చూపుకి చాలా తేడా ఉందిరా. అదే బాబాయ్, చేసిన తప్పును సరిదిద్దుకుందామని. ఒరే ఒరే, మీకేదో పోయే కాలం వచ్చిందిరా. మళ్ళీ ఏదో కొంప ముంచేలా ఉన్నారు మీరు. మన ఊరికి పోలీస్ జీపా? సార్, అడగకుండానే టీ ఇస్తున్నావంటే నువ్వేదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అదేం లేదు సార్, టీ కొట్టు కదండి, టీ తాగడానికి వచ్చారామనుకున్నారు సారు. అవును, ఈ ఊర్లో అందరూ నన్ను వింతగా డైనోసార్లా చూస్తున్నారు. బాలేనా? ఆ హీరో లెక్క ఉన్నారు సారు. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ముసలాళ్ళు, ఆడాళ్ళు, పిల్లలున్నారు. యూత్ లేరా? అంటే అంటే ఇది ఎందుకు లేరు సారు? ఉన్నారు, అందరూ పనిలోకి వెళ్ళి ఉంటారు. అబ్బో, అయితే ఈ ఊర్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ బాగానే ఫాలో అవుతున్నారే. అంటే అంటే ఇది టౌన్కి పనికి వెళ్ళి ఉంటారు సార్. టీ ఇస్తా అన్నావు, ఇవ్వట్లేదే. ఎంత మాట. తాగండి సార్. బాగుందయా. ఇందాక ఇక్కడికి వచ్చిన ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? అబ్బే, ఇక్కడికి ఎవరు రాలేదు సారు. అదేంటి
ఎక్కడికి వెళ్ళారు చెప్పు. సార్ వాళ్ళు నిన్నే ఊళ్ళోకి వచ్చారు సార్, ఇటు వెళ్ళారు సార్. టీ బాగుంది, ఇలాగే మెయింటైన్ చేయి. ఏదో ఒక రోజు దేశాన్ని నేలేస్తావు. అయ్యా ఆగరా, చెప్పే విషయం మంచిదైనా చెడ్డదైనా క్లారిటీ ఉండాలా. ఇప్పుడు చెప్పు. ఊర్లోకి ఎస్ఐ వచ్చినాడే. టీ కొట్టు దగ్గర కూర్చొని ఊరి గురించి, ఊర్లో కుర్రాల గురించి వివరాలు అడిగినాడు. నాకు తెలియకుండా నన్ను కలవకుండా ఊర్లోకి పోలీసు వచ్చినాడంటే అదేం లేదన్నా. ఆ కుర్నాయాళ్ళు ఊళ్ళోకి వచ్చున్నారు. వాళ్ళు ఎక్కడో ఏదో చేసుంటారు, వాళ్ళ కోసం వచ్చి ఉంటాడు. రే దుర్గా, గట్టి వామంటుకోనికే పక్కన సలిమంటే అవసరంలే. దారిన పోయేవాడు బీడి ముక్కిసిరిన చాలు. మొన్న రెవెన్యూ ఆఫీసరు, ఈరోజు పోలీస్ ఆఫీసరు. అన్నిసార్లు మర్డర్ మంచిది కాదు. నీ 2 కళ్ళు ఆని మీదే ఉంచు. అట్నే అన్నా. రాజు 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 వచ్చావా రాజు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు వస్తే అన్నం పెడదామని ఎదురు చూస్తున్నాను. తినమ్మా, కొంచెం తినమ్మా. ఎవరమ్మా నువ్వు? ఒక్క ముద్ద తినమ్మా. ఎవరు నువ్వు? తినమ్మా. నువ్వు నా రాజు కాదు. నువ్వు రాజు అయి ఉంటే ముందు నువ్వు తినమ్మా అని ఉండేవాడు. నువ్వు నా రాజు కాదు, నా రాజు కాదు. ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? నా పేరు మల్లి సార్. చారి, సూర్యం. నిన్ననే వచ్చినాం సార్. సరదాగా కలుసుకున్నాం. మిమ్మల్ని చూస్తుంటే సరదాగా కలిసినట్టు లేదు, ఏదో సీక్రెట్గా కలిసినట్టుంది. మీరేదో దాస్తున్నారు. అబద్ధం చెప్పడం సులభం, నిజం దాయటం చాలా కష్టం. అసలు మీ సంగతి ఏంటి? మాకేం తెలుసు సార్. నమస్తే సార్. నువ్వెవడ్రా? నా పేరు పెద్దోటి సార్. వీళ్ళు నా ఫ్రెండ్స్ సార్. బంగారీకి బలవంతంగా పెళ్లి చేస్తున్నానని మీకు కంప్లీట్ ఇచ్చింది నేనే సార్. ఎవరా అమ్మాయి? జగ్గారాయుడు కూతురు సార్. జగ్గారాయుడా? వాడెవడు? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం, ఈ ఊరు సమస్యలన్నిటికీ కారణం ఒక్కడే సార్, జగ్గారాయుడు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, మీ కథ ఏంటి, మీ కళ ఏంటి? సార్ ఇదో లవ్ స్టోరీ సార్. ఇదో ఫ్యాక్షన్ స్టోరీ సార్. ఇదో తల్లి కొడుకుల సెంటిమెంట్ స్టోరీ. ఒరే ఆపండ్రా, ఎప్పుడే మాట్లాడాలి అర్థం కాదు మీకు సార్. కథలా చెప్పడానికి ఇది కల్పితం కాదు సార్, నిజం సార్. చాలా ఊర్లలాగే మా ఊరు కూడా చాలా అందమైన పల్లెటూరు సార్. ట్రాన్స్ఫర్ మీద మా ఊరికి వచ్చింది టీచర్ రాజేశ్వరమ్మ. ఆమె కొడుకే బాలరాజు. వచ్చిన నెల రోజులకే ఊరందరికీ పరిచయం కాకపోయినా మాకు మాత్రం ప్రాణ స్నేహితుడయ్యాడు. సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తాయి, కానీ మాకు మాత్రం అన్ని పండుగలు ఒకేసారి వస్తాయి. అదే హోలీ పండుగ. ఎప్పట్లాగే మా ఊర్లో ఆ రోజు హోలీ జరుగుతా ఉండదు సార్. హోలీ శుభాకాంక్షలండి. మీకు రంగులు పూసే భాగ్యాన్ని మాకు ఎప్పుడిచ్చారు గనక. అన్నా హ్యాపీ హోలీ అన్నా. ఏంద్రా? అదేనన్నా, ఊర్లో అందరూ హ్యాపీగా హోలీ చేసుకుంటున్నారని. బావగారు, ఏందమ్మా? పిల్లలు ఏమైనా వచ్చారేమోనని. ఇక్కడే ఉన్నారా? పదండి పదండి. నాయనా,
నాయనా నా బంగారమే. హ్యాపీ హోలీ అమ్మా. హ్యాపీ హోలీ. నీకు ప్రతి హోలీ నువ్వు ఇట్టాగే సంతోషంగా చేసుకోవాలి తల్లి. పో ఆడుకో. అట్నే నాయనా. నాయనా దాకా పోయిస్తాను. ఎల్లు తల్లి, ఎల్లు బంగారం. థ్యాంక్ యూ నాయనా. బాయ్. బాగా కలిపెట్టు కొట్టా. ఊరే పెయింట్ పని చేసేవాడు పొలిటీషియన్ డ్రెస్ వేసినట్టు ఏంద్రా బట్ల. పండగ అంటే కొత్త బట్టలే గాని హోలీ కాదురా. పండగ అంటే కొత్త బట్టలు అనుకుంటున్నాడు. సర్లే ఆపి రండిరా. హరే రామ హరే కృష్ణ. ఈ హోలీతో నా దరిద్రం వదిలిపోరా బాబా. రే ఒక్క నిమిషం రా. ఆగండ్రా, గుడిలో ఏంటిది? ముందు హారతి తీసుకోండి. తీర్థం తీసుకొస్తాను, ఉండండి. అలాగే. అమ్మా పండగ అంటే ఏదైనా లడ్లు స్వీట్లు తీసుకురావాలి కానీ నువ్వే అంత కేక్ తీసుకొచ్చినవా? ఈ రోజు రాజు పుట్టినరోజు. ఊరే రాజుగారి బర్త్డే అంటరా. అందుకే నా ఆవిడ కొత్త బట్టలు వేసుకున్నాడు. రే అందుకేనారా హుషారుగుండవు. ముందుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. ఒరే దీర్ఘాలు భావాలు కాదు, నేను చెప్పేది అది ఒరే సుంట. తెలుగులో ఆశీర్వదించాను. ఒరే నువ్వు ఆశీర్వదించావు అభినందించావు నాకు అనవసరం. ఒరే మనం చెప్తాం కానీరా. రే ఆపండ్రా. ఈరోజు అమ్మ పుట్టినరోజు కూడా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ రాజు. ఒరే అమ్మది కూడా ఈ రోజునేరా బర్త్డే? అవునరా. అమ్మా హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఒరే అమ్మది నీది ఒకే రోజు బర్త్డేనా? కాదురా, బిడ్డకి తల్లి జన్మనిచ్చినప్పుడు ఆ రోజు మరో జన్మతో సమానం అంటారు. చిన్నప్పటి నుంచి అమ్మ నా బర్త్డే చేస్తూనే ఉంది, కానీ తన బర్త్డే ఎప్పుడో నాకు తెలియదు. నాకు తెలిసినప్పటి నుంచి నా బర్త్డే రోజునే అమ్మ బర్త్డే. రాజు. అమ్మా. అమ్మా ఏమని దండం పెట్టుకున్నావు? నువ్వు పొందేదేదైనా ముందు నాకే దక్కాలని కోరుకున్నాను. ఏం నాన్నా? ఏం లేదమ్మా, ఊరికే అడిగా. పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరైనా హ్యాపీగానే ఉంటారా, కానీ ఆ రోజు అమ్మ ఎంత బాధపడి ఉంటుందో ఎవరూ గుర్తుపెట్టుకోరు. నిజంగా రాజుగాడు చాలా గ్రేట్ రా. అవునరా, కరెక్టేరా. సరేమ్మా, బయటికి వెళ్ళొస్తా. అలాగే. ఒరే పెద్దోడా, యావరా చెవు కోసిన మేకలా కట్టారుస్తున్నావా? మీ అమ్మ పిలుస్తుందిరా. ఒరే నీలాగా స్కూల్లో ఉండే టీచర్ కి ఇంట్లో ఉండే అమ్మకి భయపడే రకం కాదు నేను. చేతిలో కర్ర కూడా ఉందిరా. పెద్దోడు పులి ఈస్ ద లైన్. పులిని ఇంగ్లీష్ లో లైన్ అనర్రా. సర్లే ఇదే మాట మీ అమ్మతో చెప్తా. ఒరే యాంద్ర నువ్వు చెప్పేదా? నేను ఇప్పుడు పోయేది మా అమ్మ దగ్గరికి. యాంద్ర కబడ్డీ 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 పట్టుకోరా పట్టుకోరా రాజు రాజు ఎవడే వాడు? రాజునే. అబ్బో ఏ దేశానికో. ప్రస్తుతం మనూరికి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అతను చాలా అందగాడే. అందరికంటే ముందుంటాడే. అన్నిట్లో గెలుస్తాడే. అబ్బో అతని గురించి చాలా తెలుసుకున్నారే. ఈ ఆటలో అతను ఓడిపోతే ఛాన్సే లేదు. బెట్టా
బెట్. కబడ్డీ 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 వాడే కూతకెళ్తున్నాడు. పాయింట్ తేవక్కర్లేదు. దొరకకుండా వెనక్కొచ్చినా చాలు. నువ్వే గెలిచినట్టు. బెట్టా? బెట్. కబడ్డీ ఎదురుగా నిల్చొని ఏం చేస్తుందంటావే? అంతా చీటింగే. అమ్మాయి ఒక అబ్బాయి గురించి ఇంకో అమ్మాయి ముందు పొగిడితే ఇట్నే ట్రాన్స్ఫార్మర్లు పగిలిపోతాయి. అబ్బో, ఏంద్రా ఊర్లో గందరగోళం? ఊర్లో జనాల కోసం గుడి కట్టినాం, పిల్లల కోసం బడి పెట్టినాం, రైతులకు పొలాల్లో తడి పెట్టినాం. ఇంకా ఏం కావాలరా? అయ్యా, ఇస్తాను అంటే తీసుకునేవాళ్లే తప్ప ఇక చాలు అనేటోళ్ళు ఉన్నారా అయ్యా? సమస్య ఊరిది కాదన్నా, సారాది. ఆ స్కూల్ గ్రౌండ్ పక్కన సారా కొట్టుందని మోయించినది ఆ పంతులమ్మ. మనదాన్నే మనదని అనుకోని ఉండదులే. చెప్తున్నా వినలేదన్నా. పంతులమ్మ రాజ్యాంగాన్ని చదివింది గాని రాయుణ్ణి కాదుగా. అంటే అట్టనే వదిలేద్దామంటావా? లేడీస్ కదా, ఆ మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. మొదటిసారి మన జోలికొస్తే మందలించాలా, రెండోసారి మన గాడికొస్తే హెచ్చరించాలా, మూడోసారి గనకొస్తే ముగించేయాలా. అక్క మరి మల్లెపూలు ఇచ్చావా? దేనికిరా? సరోజాకి ఐ లవ్ యూ చెప్పాలా. భక్తికి బంతిపూలు, లవ్వుకి రోజా పూలు, మొదటి రాత్రికి మల్లెపూలు రా. అదే నాకు మల్లెలతోనే ఐ లవ్ యూ చెప్దామని. ఈ కుర్రాళ్ళు ఎంత అడ్వాన్స్ అయిపోయారో ఏమో. ఏందక్క అడ్వాన్స్ అంటున్నా? లోకం ఇంత అడ్వాన్స్ అవుతుందంటే నేను కూడా నిదానంగా పెండ్లి చేసుకునేదాన్ని. అనవసరంగా పెండ్లికి అడ్వాన్స్ అయిపోయా. ఇదిగో. అబ్బాయిలు మనంత ఈజీగా వదిలేయరే. జస్ట్ వాళ్ళకెళ్ళి ఓ స్మైల్ ఇసిరేస్తే చాలు, పనులన్నీ మాని సిన్సియర్గా మనసుట్టే తిరుగుతారు. దేని గురించే? నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వాడు నన్నెత్తుకుంటూనే వచ్చినాడు. ఎక్కడా? అక్కడ. అవునే, వాడిటే వస్తున్నాడు. పట్టుకో. అవునే, ఇంత మందిలో ఎలా ప్రపోజ్ చేస్తాడు? అంత మందిలో ఇది వాడికి ముద్దు పెట్లా? వాడు అందుకే వస్తే అయిపోతాను చేతిలో. వాడు ఇటే వస్తున్నాడు. ఒక గులాబీ ఇవ్వండి. ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడేమో. నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. ఏందో ఈ ఊర్లో ఏది పడితే జరుగుతూ ఉండదు. సర్లేగానా, నేను ఒక్కరోజు ఊళ్ళో ఉండకపోయేసరికి ఎంత జరిగిందా? హోలీ అంటే రంగులు చల్లుకుంటారని తెలుసు కానీ ఇట ముద్దులు పెట్టుకుంటారని తెలుదురా. అసలు ఆ పిల్లేవర్రా? చా అయినా గానా చట్టుక్కుని లాక్కొని లట్టుక్కుని పట్టుకొని ఐస్ క్రీమ్ జున్నేడు జున్నేసిందంట్రా.
చ సిగ్గు లేదా అమ్మాయికి? ఊరి అయినా ఇన్ని సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉన్నాను, ఏ ఆడపిల్లైనా నా దగ్గరకు వచ్చి నన్ను చుర్రిందంటరా? అరే నీకు పిల్లెందుకురా, గడ బర్రెందు జుర్రుపో. నీ ఎక్కిలి చేష్టలు తగలయ్యా. అయ్యా అడుగు వచ్చాడు బాలరాజు. ఏంట్రా లేటు? అరే రాజు నిన్నేరా. ఒరే రాత్రి ఆమె వేసినావేవరా? మొజ్జిక్క ఉంది ఇప్పుడు చెప్తున్నా. రోజా పూనా పడిపోయాన్రా. యాడ్రా? ఎప్పుడురా? ఎలారా? దెబ్బలు ఏమన్నా తగిలేయా? రే అక్కడో ఇక్కడ పడితే దెబ్బలు తగులుతాయి కానీ ప్రేమలో పడితే బాగుంటుందిరా. ఓహో, చేతిలో పువ్వు చేతిలో లవ్వు, అదా విషయం. ఎస్, నేను ప్రేమలో పడ్డాను. రేయ్ వినడానికి సినిమా టైటిల్లో ఉందిలే గాని ఇంతకీ తను ఎవర్రా? అదేరా మొన్న ముద్దు పెట్టిన అమ్మాయి. ముద్దు పెడితే లవ్ చేసేస్తారా? అలా అనుకుంటే మన మల్లిగాడు 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు ఎంతమందిని లవ్ చేసి ఉండాలి? రేయ్ నా గురించి ఆలరా. రే రాజు నీకేమన్నా పిచ్చా? రంగుల్లో ఎవరో తెలియని అమ్మాయి గురించి గా పిల్లెవరో తెలవాలంటే మనకు హోలీ రావాల్సిందేరా. వచ్చాడు ముద్దు పెట్టాలి, అంతవరకు ఈడు. ఆ కళ్ళు కనెక్ట్ అయ్యాయంతే పడిపోయాను. ఓ గా సూక్కే పడిపోయినావారా? అసలే వాళ్ళు రంగుల్లో ఉన్నారు, ఎవరో తెలియడం లేదు అంటుంటే ప్రేమలో పడ్డానంటాడేంటి బ్లైండ్ గా? అసలు ఆ అమ్మాయి గొడ్డిదైతే ఏచా కబడ్డీ కోర్టులోకి వచ్చి ముద్దెలా పెడుతుందిరా? ఒకవేళ ఆ అమ్మాయికి పెళ్ళయి ఉంటే? పెళ్ళైన ఆమెతే ముద్దెందుకు ఇచ్చది పబ్లిక్ గా? కరెక్టే, ఈ విషయంలో నీకే అనుభవం ఉంది. అయినా అమ్మాయికి సొట్ట ముక్కు ఎత్తు పళ్ళు ఉంటే? ఒరే ఎత్తుమాత పోడా, ప్రేమలో ఎత్తు పల్లాలు ఉండవురా. ఎత్తు పల్లాలు కాదురా, ఎత్తు పళ్ళు. ఎత్తు పళ్ళు కాదు, కొంచెం క్లారిటీగా చెప్పాలి. అత్త నాకేం తెలుస్తుందా? ఒరే రాజా, ప్రేమలో పడినానంటావు కదా, ఎట్టుందిరా? గాల్లో తేలిపోతున్నట్టుందిరా. ఒరే ఒరే జాగ్రత్తరా స్వామి, మన ఊరి వెంకటేశ్వరులు కూడా అంతే, బాగా తాగాడంటే గాల్లో తేలిపోతా ఉంటాడు. జాగ్రత్తగా ఉండు, మరీ తేలిపో మాకు. రేయ్ ప్రేమంటే ప్రమాదం అని చెప్తాండాడు. ఏమిట్రా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? పంప తీసి మన మీదకి యుద్ధానికి వస్తున్న చైనా గురించా ఏమిటి? రేయ్ అంత టెన్షన్ తీసుకోక రేయ్, యుద్ధం నా పనికి మన పెద్దోళ్ళు ఉండారు. అయ్యా నేను టెన్షన్ పడేదంత యుద్ధం గురించి కాదు, ఆ అమ్మాయి మనోడి బిడ్డ ముత్తు గురించే. ఆ విషయం గురించి అయితే తిరుగు, బాగా తిరుగు. రేయ్ వాడు అక్కడిక్కడ తిరిగితే వచ్చేది కళ్ళ నొప్పి తప్పిస్తే క్లారిటీ మాత్రం రాదు. అవును నాకు తెలుసులే గాని. ఒరే తలకాయ నొప్పి పుట్టిపోతుందిరా, చచ్చిపోతానంటరా నీ వల్ల. ఏమైందిరా? ఏమైంది ఏందా? ముద్దు పెట్టి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమని మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చా. ఈ ఊరు మొత్తం జనాభా 722, అందులో అమ్మమ్మలు తాతయ్యలు 250, ఆంటీ అంకుల్స్ 200 మంది, కులాసాగా తిరిగే కుర్రాళ్ళ సంఖ్య 157 మంది, చిలుపుగా తిరిగే చిల్డ్రన్స్ సంఖ్య 55. మిగిలినటువంటి అమ్మాయిల సంఖ్య ఊర్లో 60 మంది ఉన్నారా. ఆ 60 మందిలో 30 మంది రీసెంట్ గా పెళ్లి చేసుకుని ఇంటి ముందు ముగ్గులేసుకుంటా ఉన్నారు. ఇక మిగిలింది 30. మొన్న హోలీ పండుగ వచ్చింది కదా, ఆ రోజు విసురుకుంటా రంగులు ఊరి దాటిపోయి 15 మంది వెళ్ళిపోయినారు. ఇక మిగిలింది 15 మంది. ఆ 15 మందిలో కూడా 10 మందికి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయిపోయి రింగులు చూసుకుంటా ఉన్నారు. ఎంత సమాచారం నువ్వెప్పుడు సేకరించావురా? మన జనాభా లెక్కలు జరగల ఆ రోజు లాగే ఇదంతా. ఇక మిగిలింది 5 మంది, అందులో ఒక్కరిని పక్కన పెడితే నలుగురిని లెక్కేసుకోవాలా. ఏ ఎందుకు? ఒరే అది జగ్గారాయుడు కూతుర్రా, తను మన లైన్లోకి రాదు, తన లైన్లోకి మనం పోకూడదు. ఒకవేళ వెళ్ళామనుకో వాళ్ళ నాన్న తోలు తీసేస్తాడు. మిగిలిన ఆ నలుగురిలోనే నీ లిప్పుకి లంగరేసిన అమ్మాయిని పట్టుకోవాలి మనం. ఎంత చేసి నేను అమ్మాయిని పట్టుకోలేనా? నమస్తే రాయుడు గారు. నమస్కారం ఎమ్మెల్యే గారు. ఏంది మీ గాలి గుడి దిక్కుపోకుండా రాయుడు దిక్కొచ్చిందే? ఆ దేవుడి దయ నీ మీద శానా ఉందన్నాడు ఆ పంతులు. ఏంటో అనుకున్నా, ఆ దేవుడి పొలమే నాదవుద్దని అనుకోలా. ఈ విషయం గురించి పేపర్ వాళ్ళు పెన్ను పారేసుకోరాదు, మీడియా వాళ్ళు మాట్లాడరాదు. అపోజిషన్ వాళ్ళను మీరు చూసుకోండి, మిగతావన్నీ పొజిషన్లో ఉండేటట్టు నేను చూసుకుంటా. మీరు చేస్తారు, మీరు మాత్రమే చేయగలరు. రాము
పిల్లగాడు కత్తిలా ఉండాడు. 2000 నోట్లు వచ్చాక కోట్లు కూడా కవర్లో పట్టేస్తున్నాయి. చిల్లర ఖర్చుల కోసం 3. ఈ రోజు నుంచి ఆ పొలం నాది. అమ్మమ్మమ్మ, నాది అనకండి, మనది అనండి. లక్ష్మి వెళ్ళిపోతుంది అనుకున్నా, మా ఇంటికే మహాలక్ష్మి వస్తుందని అనుకోలే. వెళ్ళొస్తానండి. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంది ప్రెసిడెంట్ ఇట్టా వచ్చినావు? అది నేను చూస్తా ఉంటే ఏదో అడగరాని అడిగేలా ఉన్నావే. అది ఏంది? గుడికి సంబంధించిన 500 ఎకరాల పొలాన్ని తమరు అమ్మకానికి పెట్టారంట కదయ్యా. పెట్టడం ఏంది? అమ్మడం కూడా అయినది. అగ్రిమెంట్ మాత్రమే మిగిలి ఉండాది. కలెక్టర్ గారు ఆ పొలాన్ని పేదలను సాగు చేసుకోమని చెప్పినారు కదయ్యా. ఓరే సుబ్బా, అయ్యా, కాకి అరుచాది, కోయిల అరుచాది. కాకి అరుచే గోలంటారు, కోకిల అరిచే గానం అంటారు. ఎవ్వండప్ప ఆడే కొట్టుకోవాలా. సర్లే, టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను గాని ఇంక నువ్వు వెళ్ళొస్తానయ్యా. ఈ కాకి కోతకొచ్చిందండి. అయ్యో, కూత కాదురా, కోతకి. అది గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. మళ్ళీ మొదలైందిరా నస. బాగా గాలిందా? నువ్వు నోర్మీరా. మరీ అంతలా ఫీల్ అవడానికి ఏముందా పాటలో? రే, నీకేం తెలుసురా? ఫెయిల్ అయితే తెలుస్తుందిరా ఫీల్ అంటే ఏంటో. అవునవును, ఈడు 5వ తరగతి 5 సార్లు ఫెయిల్ అయ్యాడు. వీనికి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదురా. ఈడికి అలే రావు రే. రే పిల్లనాయలు, చదువులో ఫెయిల్ అవడం కాదురా, లవ్ లో ఫెయిల్ అవడం. స్వయంవరం సినిమాలో సోమబాబు గారు ఎలా నటించారు? అందులో నటించడానికి ఏముంది బాబాయ్, గాలొస్తుంది వానొస్తుంది. నడిచే ఆటోమేటిక్ గా ఫీల్ వచ్చేలే. ఒరే, నటన గురించి మీకేం తెలుసురా? ఆంగికం ఉండాలి, వాచికం ఉండాలి. నిజమే, వీడికి అంగీ ఉంది, వాడికి వాచ్యం ఉంది. అది పోద్ది. ఎక్కువగా మాట్లాడావంటే వాచి పోద్ది. నటన అంటే చొక్కా వాచి కాదురా, బ్లడ్ లో ఉండాలిరా, బ్లడ్ లో ఉండాలి. మీ బ్లడ్ లో బీపీ షుగర్ తప్ప నటన ఎక్కడుంది బాబాయ్? అసలు ఈ కుక్కలతో మాట్లాడమే తప్పు. మేము మాట్లాడతాంలే బాబాయ్, ఎందుకంటే నేను జంతు ప్రేమికులం. జంతువులు కూడా స్పందిస్తారా? మీరు తప్ప. అంకుల్, నిన్ను మా నాయన రమ్మన్నాడు. సరేనమ్మా. అదేంది జంతువులు అంటాండవు? వీళ్ళ గురించేనా? వాళ్ళ గురించే. బంగారి నువ్వు కూడానా? అమావాస్య రోజు దిష్టి తీసే మట్టి కొండ ముఖం పెట్టుకొని నువ్వు నీ నవ్వు. అది కాదు బంగారి. ముయిరా. మళ్ళీ చెప్పు అంకుల్. నటన అంటే ఓ పెద్ద కళరా. ఒకటి ఆయన ఇద్దరు కదా, చంద్రకళ శశికళ. రే, నటనంటే యాక్టింగ్ రా మైదా పిండి. మైదా పిండి అంట. అలా పెట్టాం మా గడ్డేళ్ళకి. రే, ఆ రోజుల్లో సోమబాబు నటన పడిపోనే అమ్మాయే లేదురా. అవునవును, ఆ రోజుల్లో పడ్డోళ్ళు అందరూ ఇప్పుడు కర్రలు పట్టుకుని నడుస్తున్నారు. అర్హో సాంబా, రాసుకోరా. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్తా, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలానే ఉండిపోయిందత్తా. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్తా. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా నేను కాపలా కాస్తా. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్తా, కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేమున్నామని గుర్తించత్తా. గుర్తించు, దయచేసి గుర్తించు. ఏంటి బాబా ఇది? రేయ్ రేయ్, నన్ను రెచ్చగొట్టకండ్రా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎవరున్నారనేదే ముఖ్యం. రాయుడు, డాటర్ ఆఫ్ జగ్గారాయుడు. దోవలు తీరిందా? ఇక్కడ బంగారీ ఉంది కదా అని రెచ్చిపోతున్నాడు. ఏదో ఒక రోజు ఒంటరిగా దొరుకుతాడు, వాయించేద్దాం. నిజమేరా,
రేయ్ ఈడేంట్రా ప్రమాదంకి వెళ్ళిపోతున్నాడు? ఏమండి ఎప్పుడు వస్తది? ఎప్పుడు రాదు. అదిగో వచ్చింది. అమ్మా, వచ్చేసావా? ఏమండి రాజేంటే ఇటే వస్తున్నాడు? ఐ లవ్ యూ చెప్పేస్తాడేమో. ఒసే, దీనికి లేని సిగ్గు నీకెందుకే? మొన్న గుడి దగ్గర అందరూ ఉన్నారు కాబట్టి ప్రపోజ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చేసేస్తాడే. ఏమండి నిన్నే పిలుస్తున్నాడే. అదేనే, నీ నడుం మీద ఉండాల్సిన చైను అతని చేతిలో ఉందని చెప్తున్నా. అవును, అది నీ చేతికి ఎలా వచ్చింది? ఇది అక్కడ పడేసుకున్నారు. ఇది ఇద్దామని వస్తుంటే మీరేమో వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అవునా, అందుకొచ్చాడా? నేను చెప్పాను కదే, వాడు బాలరాజే. అయినా ఈ బంగారంతోనే పనిలేదు, ఇంకా ఆ బంగారంతో పనేంటి? నాతోనే ఆడుకుంటావా? నిన్ను ఆడిస్తాను చూడు. ఒరే సూర్యం, ఎరా రాత్రి కరెంట్ లేదు? మీ ఇంట్లోనే కాదండి, ఊర్లో కూడా లేదు. అయ్యా, అది ట్రాన్స్ఫారంలో చిన్న షార్టేజ్ ప్రాబ్లం, అందుకే. జాగ్రత్త చూసుకో. వీడెవడు? వీడు బాలరాజు, మన ఊరికి కొత్త వచ్చిన టీచర్ రాజేశ్వరమ్మ కొడుకయ్యా. ఎవర్రా అతను? వీడేరా నాయన జగ్గరాయుడు. నువ్వు ముద్దు పెట్టిన అమ్మాయిల్లో ఏ అమ్మాయి అయితే కాకూడదని చెప్పానో ఈయన కూతురేరా అమ్మాయి. ఓహో, ఒరే మామూలుడు కాదు, జాగ్రత్తగా ఉండాలా. పెద్ద డేంజర్ గాడు ఆడంటే ఊరికి భయం రా. వీడేమో అమ్మాయి దొరికేదాకా వదిలేలా లేడు. మనకు తప్పదు కదా. ఏమైతుందో వీడి ప్రేమ అర్థమే అయితలేదు. ఒరే, ఇటు రాయుడు అటు మగరాయుడు రా. రండ్రా. యాడికిరా? శ్రీహరికోటలో రాకెట్ ఆగిపోయిందంట, తోద్దామని. సొట్ట బట్ట గిన్నెలకు మాటలేసే మొక్కలు మీరు రాకెట్ ని తోస్తారా? అంతొద్దు గాని ముందు దీన్ని తోయండి. తోస్తే ఇది కదలుతుందా బంగారే? తోస్తే పోతది, మూసుకొని తోయండి. నేను ఎప్పుడే చెప్పానయ్యా ఈ రోడ్డుకి రావద్దని. ఓ పరిగెత్తుకుంటూ వచ్చారు. తోద్దాం పదండి. ఇదేం కర్మరా నాయన. ఏ రండ్రా. ఏయ్ ఇట్రా. ఏంది వై, నీకు స్పెషల్ గా చెప్పాలనా? ముందుకొచ్చి తోయ్. కానీ కానీ రైట్ రైట్ తోయండి తోయండి తోయండి, అంతే. కానీ కానీ ఏమైందిరా బంగారి? ఇక తోయడం మా వల్ల కాదు తల్లా. ఓయ్, తోస్తారా లేదంటే మా నాయనతో చెప్పాలా? నువ్వు మీ నాయనకి చెప్పు, మీ పెదనాయనకి చెప్పు, మా వల్ల అయితే కాదు. ఏ ఏ అంటే ఒకసారి అటు చూడు. పులుసు గారిపోద్ది. అదంతా నాకు తెలీదు, తోయండి. ఎక్కడికి? నేనా? ఏంట్రా? ఏంద్రా చిన్న పిల్లోళ్ళ ఏడుస్తాను? బాగా తిట్టిదిరా. ఎవరు? మా అమ్మ ఓరు మంది తిడతానే ఉంటది. ఇంట్లో ఏ పని చెప్పినా చేస్తా, అయినా తిడతానే ఉంటది. ఒక్కోసారి ఇది కొడతాది. ఇక నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళను, ఆవిడ అమ్మ అని పిలవను. ఎవడిని తిడతాదో ఎవడు కొడతాదో చూస్తా. రేయ్ అట మాట్లాడడం తప్పురా. యాంద్ర తప్ప, నువ్వు వచ్చి పొడి తెలుస్తుంది. ఆ కొట్లు తిట్లు నా వల్ల కాదు. పో. అమ్మ తిట్లలో ప్రేమని వెతుక్కోవాలి కానీ కోపాన్ని కాదు పెద్దోడా. మీరు ఒకటి అమ్మగారు ఎప్పుడు అమ్మని వెనకేసుకుని వస్తుంటారు. అయినా నేను భరించలేనురా, నా వల్ల కాదురా. నేను వెళ్ళిపోతాను. పోండి. జరగండి. అయ్యో అయ్యో, ఏంటి పెద్దోడా, చూసుకొని నడవాలి కదా. అయ్యో రే, కావాలనుకుంటేనో వద్దనుకుంటేనో పలికేది కాదురా అమ్మా. మన సంతోషాల్ని బాధల్ని పంచుకుంటుందిరా అమ్మా. అదే అమ్మ నైజం, ఇదే నిజం. టీవీ షోలో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న సెలబ్రిటీలు ఏమంటారా వాళ్ళ ప్రాబ్లం? సూరిగా ఏమైందిరా దీన్ని తీసుకొచ్చినావు? ఏందో ఈ మధ్య కాలం ఫ్యాన్ అసలు తిరగడం లేదా? ఫ్యాన్ ఏంద్రా బాగా నీలాగా తుప్పట్టింది.
ఒరే ఉండరా స్వామి, ఇది మా తాతది, అందుకే కాస్త పాతది. ఏ తాతదిరా? రేయ్ మా అమ్మ నాయన. ఆయన ఎప్పుడో పోయింది కదరా. అందుకే కదా అడగడం కుదరలా. రేయ్ ఇంకోసారి ఫ్యాన్ తెచ్చి రిపేర్ చేయమన్నావు అనుకో, రసం పడుతుంది నీ అయ్యా. ఒరే వీడు ఎలక్ట్రీషియన్ కాబట్టి సరిపోయింది, అదే డాక్టర్ అయ్యి ఉంటే. రత్తాయ్ పనికిరాని ఫ్యాన్ తెచ్చి వాని మీద పంచలేచ్చావేంద్రా? ఒరే నోరు మూసుకో. చదువు చెప్పే టీచర్ కి, వైద్యం చేసే డాక్టర్ కి, ఇలా డొక్కు ఫ్యాన్ రిపేర్ చేసే ఇలాంటి వాడికి కాస్త ఓపిక ఉండాలి. నా పేరు చెప్పి మీ అమ్మ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావు? ఒక్కరోజు ఒక్క పైసలు ఇచ్చినావారా? ఒరే బాలరాజు చూడరా ఎంత సిన్సియర్ గా చదువుకుంటాడా. ఏ టాపిక్ డైవర్ట్ చేయకబే. నిజంగా పొలాల్లో పిట్టలు దొరవడానికి డబ్బా కొడుతున్నట్టు వీడు మాట్లాడుతున్నా, వాడు మాత్రం డిస్టర్బ్ కావడంలే. వాడేదో సిన్సియర్ గా చదువుతుంటే నువ్వెందుకు రావాన్ని పాడు చేస్తావు? ఉండవయ్యా. సిన్సియర్ గా చదువుతాడు, ముద్దు పెట్టిన అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తాడు. ఒరే ఇవి రెండు నువ్వు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావురా? నేను ఉన్న ఒక్క ఫ్యాన్ తోటి ఆగలేక చచ్చిపోతున్నానా? మీరు నాకు డిస్టర్బ్ ఎందుకు అవుతారా? మీతోనే కలిసి ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. మేము ఓకేరా, మరి నీ లవ్? రే లైఫ్ హ్యాపీగా ఉండాలంటే అన్నీ ఉండాలరా. ఒరే ఏం చెప్తున్నావు అర్థమే కావట్లే. ఒక్క మొక్క అర్థమైతే ముక్కులో రక్తం వచ్చేటట్టు ఆ ఫ్యాన్ తో కొట్టు. రే లవ్ అనేది మనసుకు సంబంధించింది, కెరీర్ అనేది మైండ్ కి సంబంధించింది. ఈ రెండు వాటినవి డిస్టర్బ్ చేసుకోవు. ఒరే అదేనా నాకు అర్థం కావట్లేదా? అవునా సరే చెప్తానండు. ఈ రెండిట్లో ఒకటి ఫేస్, మరొకటి న్యూట్రల్. ఈ రెండు కలిసి ప్రయాణం చేసి ఒక చోట కలుసుకొని వెలుగునిస్తాయి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా బల్బ్ వెలగదు. జీవితం అంతేరా. లవ్ కెరియర్ రెండూ కావాలి. ఈ రెండిట్లో ఏ ఒకటి మిస్ అయినా లైఫ్ హ్యాపీగా ఉండదురా. అలా అని రెండిట్లో క్లారిటీ లేకపోతే లైఫే ఉండదు. ఒరే రాజు నువ్వు చాలా క్లియర్ గా ఉండవురా. ఒరే నువ్వు క్లియర్ కాదురా, క్లినిక్ కాల్ క్లియర్ రా. లేకుండా ఆడుతున్నావు, మమ్మల్ని పరిగెత్తిస్తున్నావు. ప్లీజ్ కాసేపైనా బ్యాటింగ్ ఇయ్యవే. ఓయ్ బ్రతిమలాడి బ్యాటింగ్ తీసుకుంటే అది క్రికెట్ కాదే, అవుట్ చేసి తీసుకోవాలా. నువ్వు అవుట్ అయ్యే లోపు మేము అవుట్ అయ్యేలో ఉన్నామే. నిన్ను అవుట్ చేయడం మా వల్ల కాదే. నువ్వు కానివే. ఎక్కువసేపు రుద్దితే చిరిగిపోతే. త్వరగా బాలై. నో బాల్. నేను అవుట్ కాదు కాదు. ఆపండి ఆపండి. నేనా? ఛాన్స్ లేదు. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ బాగోదేమోనే. ఏయ్ ముయ్, నన్నది క్రికెట్ చూపిస్తానని. ఓ ఎలా? అల్లా. ఓయ్ బాబు, ఓయ్ ఇంగో ఇనపల్లే నాన్నా. నిన్నే ఇట్రా. ఓయ్ కాసేపు నాతో ఆడతావా? నాకిప్పుడు మూడ్ లేదు. నీకు మూడొచ్చినప్పుడు ఆడడం కాదు, నాకు మూడొచ్చినప్పుడు ఆడాలా. చెప్పా కదా నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఓయ్ నువ్వు ఇప్పుడు నాతో ఆడలేదనుకో, నేను నేరుగా మా నాన్న దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆడతా. నువ్వు నాకు లైన్ వేస్తున్నావని, నాకు లవ్ ప్రపోజ్ చేయడానికి నా చుట్టూ తిరుగుతున్నావని. ఏంది చెప్పమంటావా? ఓయ్ మూసుకొని వెయ్యబోయ్. 7 వరకు ఆడింది చాలు, పోమా రెస్ట్ తీసుకోండి. ఏంది వై కానీ అది పోయి తీసుకురాపో. రా రా రా. కానీ కానీ ఇడిపో. ఆడిపోయింది చాలు కానీ ఇరా ఇడిపో. రా రా రా. అబ్బా ఆపవే. నువ్వు మూసుకొని పోవే. ఇది వినిపించుకోలే.
ఉరుకు. ఓయ్ కింగ్, పాపం బాగా అలసిపోయినట్టున్నావు. పోయి రెస్ట్ తీసుకో. ఏంటి నిన్ను పట్టించుకోనందుకేగా ఇదంతా? ఈ బంగారి ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, పగపడితే ప్రాణం తీస్తుంది. పద. జాయ్ నటరాజా. హలో, మైక్ టెస్టింగ్. క్వార్టర్ ఆఫ్ ఫుల్. క్వార్టర్ ఆఫ్ ఏంటి బాబాయ్? 1 2 3 అనాలే. వారిని మొహం మాట ఇంకా అప్డేట్ అవ్వలేంట్రా? ఎప్పుడు 1 2 3 అంటే నువ్వే ఎక్స్పైరీ డేట్ గాడివి. అసలు నువ్వెప్పుడు అప్డేట్ అవుతావు? నా ధ్వర్యంలో ఏది రామ రామ రమ రామ పరాత్పర రావణ సంహార రణధీర అనే ఒక మహాకావ్యం రామాయణం నా యొక్క నేతృత్వంలో, నా యొక్క తర్ఫీత్తో మన ఊరి కుర్రోళ్ళందరితోనూ కలిపి, అది మన ఊరి పేరునే కాకుండా యావత్ ప్రపంచంలో మన ఊరి పేరు మారు మోగిపోయేలాగా మన పిల్లలందరితోని ఆ నాటకాన్ని వేయించి మన ఊరికి పేరు తెస్తానని మీకు చెప్తున్నాడు ఈ నటరాజు. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎలాగోలా కుమ్మేద్దాం. అయితే కుమ్మేద్దాంరా. రే, అర్థమైంది. నేను ధైర్యం చేస్తాను మిమ్మల్ని, మీరేం కంగారు పడకండి. అలాగే బాబాయ్, ఎలాండి? ఓకే, చూసుకుంటాం కదా, కంగారు ఎందుకా? ఇదన్నారా బాబు? రే, నీది లక్ష్మణుడి క్యారెక్టర్, నీది భరతుడి క్యారెక్టర్, నాది రాముడి క్యారెక్టర్. ఓకేనా? డైలాగులతో కోటే కక్కుతు పడబాకండి. ఎవరి క్యారెక్టర్ లో వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం పదండి. ఆహా ఆహా లక్ష్మణ, ఈ అడవి బహుదిట్టముగా ఉన్నది, మనం ముందుకు ఎలా యాగవలేను? దిట్టముగా కాదు అన్నగారు, దట్టముగా అనాలి. ఈ కారడవిలో తిరిగి తిరిగి మా కళ్ళు తిరుగుతున్నాయి తప్ప మా సీతాదేవి జాడ మాత్రం కనిపించట్లేదు. అయినను కాస్త గూగుల్లో వెతికి ఆవిడ జాడను కనిపెట్టండి. నెట్వర్క్ దొరకడం లే అన్నా. నువ్వు గొప్పోడివి కదా, నువ్వే వెతుకు. గొప్పలకు పోయి నొప్పులు తెచ్చుకోవడం తప్ప నా వల్ల ఏమవుతుంది లక్ష్మణ? ఇదంతా జరిగింది నీ వల్లనే. నా వల్ల? ఈ రాజ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ మీద రాయల్ గా తిరిగే నేను నీ కోసం వచ్చి కాళ్ళిడ్చుకుంటూ తిరుగుతున్నానే. ఈ నింద వేయడం మీకు భావ్యమా అన్నగారు? లక్ష్మణ, ఇది నింద కాదు, నిజము. లేడీ పిల్ల కోసం వెళ్తూ ఇంట్లో ఉన్న లేడీస్ ను పట్టించుకోబట్టే నువ్వేం చేశావు? తలకాయ నొప్పి తీసుకుని వచ్చి పెట్టావు. సిగ్గు లేదు? చేతిలో ఫోన్ లేకపోయినా హలో లక్ష్మణ, హలో లక్ష్మణ అని నువ్వే కదా పిలిచావు. అయినా నేను గీత గీసే వచ్చానుగా. అబ్బా, ఏమి చెప్పింది వీళ్ళెస్స పలికిదివి కదా లక్ష్మణ. తమరు గీసిన లక్ష్మణ రేఖకు బుద్ధింకలే ఆగడం లేదు. ఆ రావణుడు ఆగుతాడా? లక్ష్మణ, ఇతగాడెవడు మహా తట్టముగా ఉన్నాడు. దట్టం కాదన్నగారు, దిట్టం అనాలి. ఏదైనా మాకే తలనొప్పి పుడుతున్నది. ఇంతకు ముందు అదంటే ఇదంటే ఏమి చేయవలను? ఒక ఆడపిల్లని ఏ సెక్యూరిటీ లేకుండా ఇంట్లో ఒంటరిగా ఒగ్గేతే ఏమైపోద్దామే? సిగ్గులేదా మీకు? ఇదిగో మీ సీతను మీరు తీసుకెళ్ళిపోండి. నాదా యామే నీ బాధ? నోరు సులభం. అక్కడికి పో. తీసుకెళ్లడము నీ ఇష్టమే, మళ్ళీ తీసుకురావడము నీ ఇష్టమే. అంతా నీ ఇష్టమేనా? ఏంటయ్యా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? సీతను తీసుకెళ్ళాలి కదా నువ్వు. తీసుకెళ్ళు. కుదరదంటే కుదరదు. మా అన్నగారు చెప్పిందే పైనల్లో. రామా, ఈ సీతను భరించలేక చచ్చిపోతున్నానయ్యా. ఒరే, నీ కాళ్ళు పట్టుకుంటానరా. నేనేదో మా నాయన మాటలు నమ్మి చెట్టనక పొట్టనక అడవిలో తిరుక్కుంటా ఉంటే నీ చెల్లెలైన రుక్మిణిని పంపించి, సూర్పరకను పంపించి నా సీతాదేవుని తీసుకెళ్లిపోయినావు. అదే కాక యుద్ధం చేస్తే ఎక్కడ చచ్చిపోతావు నా భయంతో యుద్ధం ముద్దంటున్నావు. యుద్ధం చేయాల్సిందే. రాజుగారు పిలుస్తున్నారు. ఏమైందిరా? రే, అమ్మాయి నన్ను బాగా టార్చర్ పెట్టేస్తుందిరా. ఓయ్ కింగో, రావై. ఒరే కింగు, మంచి ఐడియా దొరికిందిరా. తనే నిన్ను పిలుస్తుంది కాబట్టి మన ఊళ్ళో ఉండే ప్రతి ఆడపిల్ల ఐమి చుట్టూనే తిరుగుతుంటది, ఐమి వెనకనే ఉంటది. కాబట్టి నీకు దగ్గరగా వచ్చి ముద్దు పెట్టిన అమ్మాయిని క్లోజ్ గా చూసి కనిపెట్టేయచ్చు. కళ్ళు చూసి గుర్తుపట్టచ్చురా. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంతే. అంతేనటవా? అవును రోయ్, సూపర్ ఐడియా. ఏంద్రా మీటింగ్? వస్తావా నేను రమ్మంటావా? అంతేకాదు, అందు చూద్దాం పదా. ఏంద్రా ఫస్ట్ నైట్ రోజు అమ్మాయిని గదిలోకి పంపినట్టు? వదలండ్రా. వెళ్ళు, చూసుకోపో, వెళ్ళు. దేవుడా, ఆ అమ్మాయి ఉండేలా చూడు స్వామి. ఏంది వై ఆడ చూస్తాండో? పచ్చగా ఉంటాను. ఈ పక్క కూడా పచ్చగానే ఉన్నాయి. ఇవన్నీ ఎవరివండి?
ఎవరు అయితే నేనెందుకు వస్తా? ఆ కనిపించేవన్నీ మావే, కనిపించినవి కూడా చాలా ఉన్నాయి. వేస్తావా? అదే నాటు. అలవాట్లేదండి. ఒక్కసారి వేస్తే అదే అలవాటు అవుద్ది. దిగు. నేనా? నాకు రాదండి. ఏంది? నాకు రా. ఒక్కసారి చైన్లోకి దిగితే అదే వస్తుంది. అది కాదండి. పోతావా పోవా? అది కాదండి. ఏయ్ పో. నాకు రా. పోవాయ్. ఏమా మొదటిసారి అంత మొరటుగా తోస్తేయట? కాస్త సున్నితంగా చెప్పొచ్చు కదమ్మా. పని నేర్చుకోవాలంటే సున్నితంగా మొదలు పెడితే సరిపోదు మంగమ్మ. కొంచెం మనోడికి నారు నాటే చూపించు. ఇదిగో ఇట్ట పట్టుకొని ఇట్ట గుచ్చాలి. అమ్మాయి గారు ఇంత లేతగా ఉంటే పొలం పనికి అక్కడికి రాడమ్మా. అట్లన్నీ నేర్పించకుండా ఉంటే దేనికి పనికి రాకుండా పోతాడు. నువ్వు కాని మంగమ్మ. నువ్వు కానివై. ఓయ్ చాలే ఓయ్, నువ్వు వేసే నాట్లు పడే పాటలు. వస్తున్నా ఆగు. లే. సారీ అండి. బండి దొరికితే చాలు హీరోలు అయిపోతారు. నువ్వు నెత్తిన పెట్టుకుని నడుచున్నావా? సారీ అండి, తప్పైపోయిందండి. క్షమించండి, తప్పైపోయిందండి. ప్లీజ్ అండి. ఓయ్ కింగు. ఏంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చా? అదా, నీతో కొంచెం మాట్లాడదామని. రోజు ఆడుకుంటున్నావుగా, అదేంటి ఈరోజు కొత్తగా మాట్లాడ్డాం? ఏందివే ఆ కోపం? కోపంలో నువ్వేం బాలేవు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బా? నువ్వు నన్ను భరించాలి, నా బరువుని కూడా నువ్వే మోయాలి. వై? ఏంటి ఏమన్నా? అంటే నా బాధ్యతను కూడా నువ్వే మోయాలి అని చెప్తా అండా. సరే ఏంటో చెప్పు. తోటకొస్తే చెప్తా. నేను రాను, సారీ. ఓయ్ ఏంది రాను? వస్తాండవ్ అంతే. నేను రాను. వస్తాండవ్ ఫిక్స్. వస్తుండావు. నేను రానన్నానుగా. వస్తుండావు ఫిక్స్. నువ్వు రావాలి అంతే. తను ఎందుకు వచ్చింది? అది అమ్మ కెమిస్ట్రీ బుక్ కావాలంటేను. ఆ అమ్మాయి ఆర్ట్ స్టూడెంట్. మొట్టమొదటిసారిగా నువ్వు నాతో అబద్ధం చెప్పావు. పెద్దింటి అమ్మాయి పేదింటికి వచ్చిందంటే దానికి రెండే కారణాలుంటాయి. ఒకటి పెత్తనం చేయడానికైనా అయి ఉండాలి, రెండోది ప్రేమించడానికైనా అయి ఉండాలి. మా అది కాదు. రాబోని చేద్దాం. మా లెక్కల మాచార్లా లెక్చర్లు ఇచ్చావు. ఏరా పెద్ద పోజులు కొట్టినావు అమ్మాయి ఎవరో కనుక్కుంటానని. కనుక్కున్నావా? మొన్నటికి మొన్న సరళ దగ్గరికి వెళ్ళాను రా. వెళ్తే అంగప్పారు గున్నా గున్నా మామిడి పోదాం గున్నా మామిడి తోటకి. మే సరళ. ఏంటి చెప్పరా? నిన్న ఒక విషయం అడగాలి, ఏమనుకో కదా.
పర్లేదు చెప్పరా. నువ్వు వ్యాధి మాత్రం సింపుల్ గా తీసుకుంటావు, నేను ఐలు చెప్తా. నువ్వు మంచోడు వేరా, కాకపోతే చూడ్డానికి ఎదవలా కనిపిస్తావు అంతే. విషయం ఏంటో చెప్పు. నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? ఏంటి? అదేనమ్మా, ఇంగ్లీష్ కిస్ ఏమన్నా పెట్టావని అడుగుతా ఉండా. ఇంకొక్క నిమిషం ఇక్కడున్నావంటే చంపి పాతి పెడతా అయ్యాదవ్వా. ఎందుకు కదా కోపం, నువ్వే కదా అడగమనిందా? చెప్పు తెగుద్ది. చాలా స్వీట్ గా సమాధానం చెప్పింది కదరా. ఆ చెత్త ఎక్స్ప్రెషన్స్ ఆపి విషయం ఏందో చెప్పు. ఆ తర్వాత రోజు వాణి దగ్గరికి వెళ్ళాడ్రా. ఒక్కసారి అలా చూడండి రా. వాణి, నిన్నొకటి అడగాల. చెప్పు. ఏమో నాకు భయంతో చెప్పుంటేనా. ఏంటో చెప్పరా. నువ్వెవరికైనా ముద్దు పెట్టావా? ఆ గోవింద్ గాడిని చాలా సార్లు. అయినా నీకెందుకో? చాలా సార్లు ఆ ఒక్కడికేనా, చాలా సార్లు చాలా మందికా? అంటే 1-2 సార్లు రాముతో కూడా. అయినా ఈ విషయం గోవింద్ తో చెప్పకు, చాలా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యేది అని మేము కోతి మొహం దానా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడా? నీకొకటి చాలడా? ఇక్కడ నా వల్ల కాదురా. ఇంకా మిగిలింది శాంతి గీత. వాళ్ళను కూడా అడిగావా? శాంతి ఏమంది? అర్థమైంది. మరి గీత? అరే ప్లీజ్ రా, గీతని అడిగితే నా రాతే మారుతుంది. అయినా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలేరా. హైదరాబాద్ లో పప్పులు ఉంటాయన్నది ఎంత నిజమో, హైవే పక్కన దాబాలు ఉంటాయన్నది ఎంత నిజమో, వాడికి ముద్దు పెట్టిన అమ్మాయి కూడా ఇదే ఊర్లో ఉంది అన్నది కూడా అంతే నిజమరా. ఇక మిగిలింది ఒకే ఒక అమ్మాయి. ఎవరైతే కాకూడదు అనుకున్నామో అదే అమ్మాయి, ఎవరినైతే పక్కన పెట్టామో అదే అమ్మాయి. ఆ అమ్మాయి బంగారీరా. చచ్చాంరా బాబోయ్. ఇదే విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే మన పని కూడా అదే జరుగుతుందిరా. రే నోర్మోయిరా, ఈ విషయం రాజుగానికి తెలియకూడదు. మీరెవ్వరు కూడా వానికి చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర దానికి ఐడియా ఉందరా. ఏంటది? ఈ అమ్మాయితో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు లేంది ఈరోజు అమ్మకు కూడా డౌట్ వచ్చింది. ఎలాగైనా కట్ చేసేయాలి. ఓయ్ కింగు, చెప్పండి ఏంటో. అసలేంది వై? ఏంది నీ ప్రాబ్లం? ఎందుకు నా కళ్ళలోకి చూడటంలే? ఏ నీ అందంగా లేనా? లేకపోతే ఈ ఊర్లో నాకంటే అందమైన పిల్లుందా? అయినా నాతోనే ఉంటావు, నా వెనకల్నే కూర్చుంటావు, కానీ నన్ను మాత్రం చూడటంలే. ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిని చూస్తావు, ఒక నన్ను తప్ప. ఏం చేయాలో చెప్పు వై. అసలు నన్ను ఏం చేయమంటావో చెప్పు. నీకోసం నేను ఏమైనా చేస్తాను. బంగారి ప్లీజ్. చూడు, అందరు అమ్మాయిలా అందంగా అలంకరించుకొని మెల్కలు తిరుగుతూ సిగ్గుపడుతూ లవ్ ప్రపోజ్ చేయడం నా వల్ల కాదు. నా వల్ల కాదంతే. బంగారి, అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నేను ఎప్పుడు నిన్ను అలా చూడలేదు. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో, ఎందుకు ఇష్టపడుతున్నావో నాకైతే తెలీదు. నేను మాత్రం నిన్నే లవ్ చేస్తున్నాను. ఏ కవి రాయలేనంత, ఏ చరిత్ర చదవలేనంత. కానీ ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడు. నా ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. నన్ను ఈ ఊర్లో అందరూ మగరాయుడు అంటారు. నేను అలా పెరిగాను. ఆహా, మా నాన్న నన్ను అలా పెంచాడు. వై, ఇంతకంటే గొప్పగా నా ప్రేమ నీకు చెప్పలేను వై. అద్దోరా రాజుగాడు. ఏంట్రా రమ్మన్నారు? హిమాలయాల్లో మంచి ఎక్కువగా ఉందని క్లీన్ చేయడానికి వెళ్దామని. అయితే వెళ్ళండి. రేయ్ నోర్మీరా, నీకోసమే ఉండాము. ఒక్కసారి అటు చూడు, ఎవరు వచ్చన్నారు. ఎవర్రా? చెప్పండి, నేను చెప్పండి, నువ్వు చూసుకో. ఎవర్రా ఈ అమ్మాయి? ఒరే నీకు ఇంకా అర్థం కాల, బాగా చూడు తెలుస్తుంది. ఏ చెప్పు బే, ఎవరు? నీ కలల రాణి, నీ ఊహా సుందరి, నీ ప్రేమ పావు, నీ ముద్దు మందార, నీ కిస్సు కబడ్డీ రా. రేయ్,
వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. రేయ్, నీకు సినిమా మీద గ్రిప్ ఉందని నాకు చాలా బాగా తెలుసు. ఈ అమ్మాయి ఎవరో చెప్పు. అరవడం కాదు, నీకు ముద్దు పెట్టింది నువ్వు ప్రేమించింది అమ్మాయినేరా? యావ నమ్ము నువ్వా కావాలంటే కళ్ళలో కలిపి చూడు. ఎక్స్ట్రా అవుద్ది. మన ప్యాకేజ్ లో ముద్దులో కౌగిలింతలు లేవు. ఏంట్రా ఇదంతా? అమ్మా నువ్వు ఇక వెళ్ళు. చాలా థ్యాంక్స్. రేయ్ ఆపండ్రా, ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరో నాకు తెలిసిపోయింది. తెలిసి పోయిందా? తనే వచ్చి నాకు ప్రపోజ్ చేసిందిరా. ఎవరు? బంగారి. ఒరే మేమంతా డ్రామా ఆడింది అమ్మాయి ఎవరో నీకు తెలియకూడదంట్రా. నీకు బంగారు ముద్దు పెట్టిందని మాకు ఎప్పుడో తెలుసు. వాళ్ళ నాన్న గురించి నీకు ఇంకా తెలియదు. రేయ్ మీరెన్నా చెప్పండ్రా, నేను మాత్రం ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను. ఒరే బంగారి లేకుండా నేను ఉండలేనురా. అయ్యా అమ్మాయి నీతో ఉందంటే మేము నీతో ఉండలేము. దండం సాయా. ఆ జగ్గారెడ్డి పెద్ద మనిషి అనుకున్నా. ఆడి కూతురు ఎంతకు తెగించినా ఆ విషయం దాచిపెట్టి మనల్ని మోసం చేస్తాడా? ఆ సంబంధం ఇప్పుడే క్యాన్సిల్ చేస్తా. క్యాన్సిల్ చేస్తే ఆగిపోయేది నా పెళ్లి మాత్రమే కాదు నాన్న, నెక్స్ట్ ఎలక్షన్లో నీ సీటు కూడా. ఆ జగ్గారాయుడు నోట్లు, ఆ ఏరియా ఓట్లు రెండు మనవే. ఎవరితోనో తిరుగుతుంటే దాన్ని ఎలా చేసుకుంటావురా? తాలి దాని మెడలో కడతాను, బెడ్రూమ్కి నాకు నచ్చిన దాన్ని తెచ్చుకుంటాను. అలా చేస్తే వాళ్ళ నాన్న ఊరుకుంటాడురా? ఏం చేస్తాడు, ఏం చెయ్యగలడు? తాలి కట్టించుకున్నందుకు అది, దాన్ని కన్నందుకు వాళ్ళ నాన్న, ఇద్దరూ మన కాళ్ళ దగ్గర పడుంటారు. జనరేషన్ గ్యాప్ అన్నయ్య. ఏ సీజన్లో ఏ పంట వేస్తే లాభం వస్తుందని మనం ఆలోచిస్తున్నాం. సీజన్ ఏదైనా పంట ఏదైనా లాభం భారీగా రావాలని వాడు ఆలోచిస్తున్నాడు. సరి గరి సరి నిస వాళ్ళని వేసుకొచ్చేయండ్రా. ఏమా యాడికి? ఫ్రెండ్ కాడికి పోతున్నా. డ్రాప్ చేయాలనా? వద్దులే బాబాయ్. అట్నే. బంగారి అట్నే ఉంటా. బాబాయ్. ఏందమ్మా? నన్ను కొంచెం డ్రాప్ చేయి. సర్లేపా. ఎవడమ్మా వాడు? ఏమో తెలీదు. పద బాబాయ్. రాజు, మీ నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. పిల్లల్ని పెంచడం అంటే మంచి బట్టలు భోజనం ఇవ్వడం కాదు, సమాజానికి మన ఇంటి నుంచి ఒక మంచి వ్యక్తిని ఇవ్వడం అని. ఆ మాట చెప్పిన మీ నాన్నగారు ఇప్పుడు లేరు. కానీ నువ్వు కలెక్టర్ అవ్వాలన్న ఆయన ఆశ మాత్రం నువ్వు నెరవేర్చాలి నాన్న. అలాగే అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. ఆల్ ది బెస్ట్ రాజు. థ్యాంక్స్ మా. చాలా సంతోషంగా ఉంది రాయుడు గారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మనం అనుకున్నాక మాటదే ఉండాది. రాయుడు గారితో సంబంధం అంటే రారాజుతో సంబంధం అన్నట్టు. వియ్యంకులం అవుతా ఉంటే ఇంకా రాయుడు గారేంది బావా అనండి, బాగుంటది. అయ్యా అందరూ శ్రద్ధగా వినండి. కర్నూలు వాస్తవ్యులైన శ్రీ బొల్లెన జగ్గారాయుడు గారి కుమార్తె బంగారిని నంద్యాల వాస్తవ్యులైన శ్రీ గంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి కుమారుడు యోగిరెడ్డికిచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించినారు. అయ్యా మీరు ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. దుర్గా,
నా బంగారి పెళ్లి జరగబోతాంది. ఊరంతా పండగ చేసుకోవాలా. అట్నే అన్నా. అమ్మా అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? అమ్మా అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు? అదేంటమ్మా ఎగ్జామ్ ఎలా రాసావని అడుగుతావు అనుకున్నాను. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? ఏమైందమ్మా? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. దుర్గారాయుడు ఇంటికి వచ్చి వెళ్ళాడు. నమస్కారం పంతులమ్మ గారు. మీరు దుర్గారాయుడు చాలా దుర్మార్గుడు. మా ఊర్లో జనం మంచి టీచర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. బాగా పాఠాలు చెప్తుందని పిల్లలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మీదట జనం చెప్పుకోవాలన్నా, పిల్లలు సంబరాలు చేసుకోవాలన్నా, అస్సలు మీరు ఈ ఊర్లో ఉండాలన్నా నీ కొడుకుని హద్దుల్లో పెట్టుకో. తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రాన్ని దేశ సరిహద్దుల గురించి పిల్లలకు నేర్పించే నాకు, నా కొడుకు హద్దుల గురించి, మంచి చెడ్డల గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఇదిగో పంతులమ్మ, మంచి కొడుకునే కన్నావు. వాడు మంచి కొడుకులా ఉంటే బాగుంటుంది. కానీ వాడేమో మంచి ప్రేమికుడు కావాలనుకుంటాడు. ఎట్టా కుదురుతుంది? ఇక్కడ మంచి మామగాడెవడో లేడు. చిన్న విషయమే, ఒక్క మాటలో చెప్పాలంటే గొయ్యి తీసి కప్పెట్టేయడమే. కేవలం అనుమానం వచ్చినందుకే ఇదంతా. కన్ఫర్మేషన్ వచ్చిందనుకో, చెప్పినాగా. జగ్గారాయుడు కూతుర్ని ప్రేమిస్తున్నావా? ఆ రోజు నేను అడిగితే కెమిస్ట్రీ బుక్ కోసం వచ్చిందని చెప్పావు. అప్పుడు నా మాట వినుంటే ఇప్పుడు తలదించుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఒక టీచర్గా నేను ఏ రోజు తలదించుకోలేదు. ఒక తల్లిగా ఈరోజు తప్పలేదు. తప్పు చేయకుండా వాడి ముందు తలదించుకున్నందుకు నాకు బాధగా లేదురా. కానీ నిన్ను పెంచిన నా పెంపకాన్నే తప్పు పట్టాడు. తట్టుకోలేకపోతున్నాను. అమ్మ, నేనే తప్పు చేయలేదమ్మా. ఆ అమ్మాయిని ప్రేమించావా? ప్రేమించడం తప్ప అమ్మా? ప్రేమించడం తప్పు కాదు, ఆ అమ్మాయిని ప్రేమించడం తప్పు. అంటే అమ్మా, అమ్మాయి అడవిలో చాలా రకాల జంతువులుంటాయి. వాటిలో కొన్ని సాధు జంతువులు, కొన్ని క్రూర మృగాలు. ఆకులు పళ్ళు తినేవి సాధు జంతువులైతే వాటిని చంపి తినేవి క్రూర మృగాలు. వీళ్ళు రెండో రకం. ఏమిట్రా ఇలా వచ్చారు? ప్రసాదం అయిపోయింది. ఒరే, మేము వచ్చింది ప్రసాదం కోసం కాదురా నాయనా, మా ప్రాణాల కోసం. పాపి చిరాయువు అన్నారు. మీ ప్రాణాలు అంత తొందరగా పోవులే. వీడి పోవడం కాదురా, ఆ రాజుగాడు ఎగ్జామ్ రాసి వచ్చినాడు, మనందరి కోసం ఎతుకుతాడాడు. అయ్యో, వెళ్ళి కలవచ్చు కదరా మరి. ఓరి నాయనా, వాడిని కలిస్తే వాడు బంగారు గురించి అడుగుతాడు. వాడు వచ్చి అడిగితే మేము ఇక్కడ లేమని చెప్పురా నాయనా. మరి నా పరిస్థితి ఏమిట్రా? దేవుడే గతే, గోయిందా గోయిందా. మన పోదాం పోదాం. అడిగితే వచ్చినారా? పెడతాడా కాస్త మేనేజ్ దాక్కుంటావా? ఒరే, ప్రమాదం ఇటువైపు వస్తుంది అనుకున్నా, కానీ కాస్త పక్కెళ్ళిపోయిందిరా. రేయ్, సుడిగున్నా రేయ్. అమ్మయ్యా, తెప్పించుకున్నావురా. నడుండ్రా నడుండ్రా, పదం పదం నడుండ్రా. సరేనా సార్, వెళ్ళి వస్తావా? బంగారి, బంగారి ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. నమస్కారం జగ్గారెడ్డి గారా. ఏం పంతులు, బాగుండావా? ఇప్పుడు వరకు బానే ఉన్నామండి. ఏంది? మీరుండగా మాకేంటి, ఎప్పుడు బానే ఉంటామని. అర్చన చేయండి. ఇవే అర్చన ఏంటండి, యజ్ఞాలు యాగాలు కూడా చేస్తాను. వాడు మీ కంట పడకూడదని. బంగారి ప్లీజ్. అయ్యా, మీరంతా ఇటువైపు రండి. ఎందుకు? వాస్తు వాస్తు అండి, ఇటువైపు ఓ దుష్టగ్రహం ఉంది, అందుకే. సర్లే పద. బంగారి ప్లీజ్, బంగారి నేను చెప్పేది ఒక్కసారి విను. అరే ప్లీజ్ బంగారి, దండం పెట్టుకో. బంగారి నువ్వు ఇలా తిరగటం ఆపేసి ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. నా మాట విను బంగారి. నేను వినను. ప్లీజ్ బంగారి, విననంటే ఒక్కసారి నా మాట విను.
అయ్యా మీరంతా ఇటు రండి అయ్యా, ప్రసాదం తెస్తాను. ఏం పంతులు తిక్క తిక్కగా ఉందా? ఇందాక ఇక్కడ ఉండమన్నావు, అప్పుడు అటుందయ్యా. ఇందాక ఆ పక్క ఉండమన్నావు, ఇప్పుడు ఇటుందయ్యా. ప్రసాదం తెచ్చేలోపు యాడుంటాదంటావు? మనం ఎవరమయ్యా చెప్పడానికి? అది గ్రహం, దుష్ట గ్రహం. దాని ఇష్టం వచ్చినట్టు అది ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేమా? మనం ఎవరమయ్యా దాన్ని కంట్రోల్ చేయడానికి? దాని కంట్రోల్లోనే మనం ఉండాలి. అటుందాం పద. బంగారి ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. చెప్పు, ఏం చెప్తావో చెప్పు. కొంచెం నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. చేస్తే కంట్రోల్ కాని కోపం ఇది. అయినా దేన్నో ప్రేమించానన్నావు, అది లేకపోతే బ్రతకలేనన్నావు. దాని ప్రేమ దొరకకపోతే జీవితమే లేదన్నావు. మరి నా వెనకెందుకు పడుతున్నావు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ అమ్మాయి నా జీవితం. అదే నీ జీవితం అయితే దాంతోనే పోయి ఊరేగు, నేనెందుకు? అయినా ఇది చెప్పడానికి నేను పిలిచినావు? అసలు నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా? నేను కానప్పుడు ఎవరైతే నాకేంది? నాకు ముద్దు పెట్టిన అమ్మాయి. ఓహో, మ్యాటర్ అంత దూరం వెళ్ళిందన్నమాట. వెళ్ళలేదు, వచ్చింది. ఒంటి నిండా రంగులతో నా ముందుకొచ్చింది. నా కళ్ళల్లోకి సూటిగా చూసింది. తన పెదాలతో నా పెదాలపై ముద్దు పెట్టింది. అప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. ఏయ్, ఆ రోజు ముద్దు పెట్టింది నేనే వై? అది నువ్వేనని నాకు తెలీదు. అయితే ఆ తర్వాత కూడా మనం చాలాసార్లు కలిసినాం. మరి అప్పుడు చెప్పలేదే? అప్పుడు నేను బంగారితో ఉన్నాను, నాకు ముద్దు పెట్టిన అమ్మాయితో కాదు. ఏయ్, ఏంది వై? ఆ రెండు నేనే కదా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఆ సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, పగలు మాత్రమే కనిపిస్తాడు. అలా అని రాత్రి కనబడ్డాను కాదు, మనం చూడలేకపోతున్నాం అంతే. నీతోనే ఉంటూ నిన్ను వెతకడం కూడా అలాంటిదే. హోలీ రోజు నేను చూసిన ఆ కళ్ళు మొన్న నువ్వు ముద్దు పెట్టినప్పుడు నాకు కనిపించాయి. అప్పుడే ఫిక్స్ అయిపోయాను, నేను ప్రేమిస్తుంది నిన్నే అని. ఐ లవ్ యూ బంగారి. బంగారేది? ఈయనే ఉండాలి కదా. బంగారి, బంగారు తల్లి, ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? వీడేంది చెయ్యి కాల్చుకుంటున్నాడు? మొక్కయ్యా మొక్కు, ఆడు కోరిక తీరింది, అందుకే ఇలా. దేవదేవత బలాచర మందిర గంగాధరాహర నమో నమో. బంగారి, ఈయనకేమైంది? ఇట్టా కొట్టుకుంటున్నాడు. అది మొక్కేనయ్యా, ఉత్తర కొరియా అమెరికా మధ్య సంధి జరగాలని ఇలా చేస్తున్నాడు. బంగారి, బంగారి ఆగు ప్లీజ్. బంగారి, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? బంగారి ప్లీజ్, నా మాట విను. నేను చెప్పేది నిజం. ఏమా ఏనే ఉండావే? అవి ఏం లేదు బాబాయ్, బయట అక్కడ తట్టుకుంది. పోదాంపా. పద. నీకేమన్నా పిచ్చా? అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందిరా. నువ్వైనా చెప్పరా? తను లేకుండా ఉండలేనురా. రేయ్, నీకేమన్నా పిచ్చా? రేయ్, దిమాగ్ ఖరాబ్ అయిందారా నీకు? బంగారి, అమ్మా బంగారి,
హలో, చూడాలి అనుకున్నప్పుడల్లా రావడానికి ఇది నా పుట్టిల్లు కాదమ్మా. సరే, వీలు చూసుకుని వస్తాలే. పిన్ని, అదేంటి పిన్ని, నీ పుట్టినిల్లు నీ సొంతిల్లు కాదా? ఆడపిల్లకి పెళ్ళై ఏ ఇంట్లో అడుగు పెడితే అదే తన సొంతిల్లు అవుతుంది. పిన్ని, నువ్వు ఇంట్లో సంతోషంగా లేవా? పెళ్ళైన ఇన్నేళ్లలో ఏ ఒక్కరోజైనా మీ బాబాయ్ ఇలా అడుగుంటే నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. అదేంటి పిన్ని, బాబాయ్ నిన్ను బాగా చూసుకోవడం లేదా? చూసుకుంటారు. కావలసినన్ని చీరలు, మోయలేనంత బంగారం ఇచ్చి వీటితో మీ బాబాయ్ సంతోషంగా ఉండమంటాడు. కానీ కాసేపు పక్కన కూర్చుని మాట్లాడితే వచ్చే సంతోషం విలువ వాళ్ళకి తెలీదు. పిన్ని, అవును బంగారి, ప్రతి తల్లిదండ్రులు లక్షల కట్నం ఇచ్చి ఆడపిల్ల పెళ్లి చేశామని గొప్పగా చెప్పుకుంటారు. తరువాత తను సంతోషంగా ఉందా లేదా అని ఒక్కసారి కూడా ఆలోచించరు. సంతోషంగా ఉండడం అంటే మన ఇష్టాన్ని గమనించి, మన ఆలోచనల్ని గౌరవించి, మనల్ని ప్రేమించే ఓ వ్యక్తి దొరకడం. చేసుకోబోయేవాడికి కాస్ట్లీ కార్లు, పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ ఉండక్కర్లేదు. ప్రేమించే మంచి మనసుంటే చాలు. అత్తింట్లో అయినా అతనితో హ్యాపీగా బతికేయచ్చు. రేపు మామిడి తోటకి రా, నీతో మాట్లాడాలి. నేను ముందే చెప్పాను కదా రాజు, ప్రేమించడం తప్పు కాదు. ఈ ప్రేమ వెనక ఎటువంటి వాళ్ళున్నారో తెలిసి ప్రేమిస్తే ఆ ప్రేమ నిలబడుతుంది. లేదంటే ఇదిగో ఇలా ప్రాణాల మీదకొస్తుంది. ప్రేమ అమ్మాయిని చూసి పుడుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ చూసి కాదు కదమ్మా. ఏది జరిగినా బాధ నాకే కదా. రే, రాజుని ఇట్లా చూస్తా అంటే చాలా బాధగా ఉండదురా. ఒంటరిని చేసి కొడతారా? ప్రేమిస్తే సంపేచ్చారా? దీనికెవరూ లేరనుకుంటాడారేమో. నరికెచ్చవాణ్ణి. మళ్ళీ ఆగరా, ఊరికే ఆవేశపడ మాకు. ఈ సమయంలో మనం ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలా. పోదాం పదండి. పంతులమ్మేంద్ర ఇట్లా వచ్చాంది. మా అబ్బాయి పెళ్లి కుదిరింది. ఇన్ని రోజులు మేము డిస్టర్బ్ చేశామని మీరనుకున్నారు, మీ వల్ల డిస్టర్బ్ అయ్యామని మేమనుకున్నాము. ఇక నుంచి ఎవ్వరూ డిస్టర్బ్ కానవసరం లేదు. తప్పైనాది, బుద్ధొచ్చినాది, మా తప్పు మేము తెలుసుకున్నామంటావు, అంతేనా? పిల్లలు కదండి, తప్పులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా ఏది తప్పో ఏది ఒప్పో మనమే వాళ్ళకి చెప్పాలి. శబాష్, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇలాంటి నిర్ణయం ముందుగానే తీసుకొని ఉంటే చాలా బాగుండేది. అకస్మాత్తుగా జరిగిపోయేదాన్ని పొరపాటు అంటారు. జరిగే పరిణామాల బట్టి ఆలోచించి తీసుకునేదాన్ని నిర్ణయం అంటారు. నువ్వెట్టా తీసుకున్నా కరెక్ట్గానే తీసుకున్నావు. తీసుకురా.
మాటాడికి నా కొడుకు జీవితంలోకి వచ్చి వాడిని డిస్టర్బ్ చేసింది. వాడి పెళ్లి విషయం తనకే తెలియాలి. కష్టాలు కన్నీళ్లు తెలియని ఇంట్లో పుట్టావు. ఎల్లుండి పొద్దున్న 10:30 నా కొడుకు పెళ్ళి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు. పాపం అమాయకుడు. ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలా ఉండేవాడు. వీడి మీద ఆ జగ్గారాయుడికి పగేంటి? ఎంత అన్యాయం! ఊరుకుంటే రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. వీడికి ఏమైనా జరిగితే ఆ తల్లి పరిస్థితి ఏంటి? మనకి కేటాయించిన గుడుమాన్యాన్ని మింగేసి మన కడుపు మీద కొట్టాడు. పంతులమ్మను చంపేసి పసిపిల్లల భవిష్యత్తును నాశనం చేయాలనుకున్నాడు. కూతుర్ని ప్రేమించినందుకు రాజుగారిని చంపాలనుకున్నాడు. మనం ఇలాగే ఊరుకుంటే ఏదో ఒక రోజు ఈ ఊరంతా తగలబెట్టి చలిమంట కాపుకుంటాడు. శబాష్! ఇప్పటికైనా మీలో నుండి ఒకడు ముందుకొచ్చాడు. మీలో చైతన్యం రానంత వరకు మీ జీవితాలు మారవు. ఈరోజు జగ్గారాయుడు, రేపు దుర్గారాయుడు, ఎల్లుండి మరో రాయుడు. ఇలా ఎంతమందికి భయపడతారో ఎదురించడం నేర్చుకోండి. కలిసి కట్టుగా ఉండండి. మీ తలరాతలు మీరే మార్చుకోండి. మన ఊర్లో చదువుకున్న కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ పెద్దవాళ్లకు మీరే ధైర్యం నేర్పాలి. మీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోండి. ఆ లక్ష్యం కోసం పోరాడండి. జీవితంలో ప్రేమ ఒక భాగం కావాలి, కానీ ప్రేమే జీవితం కాకూడదు. మీ వెనక నేనున్నా. మీకోసం 24 అవర్స్ నా స్టేషన్ తలుపులు తెరిచే ఉంటాయి. సార్, ఈ మాత్రం మాకు ధైర్యం చెప్పేవాళ్ళు, దారి చూపేవాళ్ళు ఎవరూ లేరు సార్. ఇప్పుడు ధైర్యానికి మీరు, దారి చూపడానికి మా టీచర్ అమ్మ ఉన్నారు. ఇప్పుడు ఆ రాయుడికి మేమంటే ఏంటో చూపిస్తాం. ఒరే బాలరాజు, అది నీతోనే మొదలవ్వాలి. నీ ప్రేమ నువ్వే గెలిపించుకో. ఆ ఇంటి ఆడపిల్లని మన ఇంటి కోడలుగా తీసుకురా. అదే మన మొదటి విజయం. అవురా, ఈ దెబ్బతో వానికి మనం అంటే ఏందో తెలియాలా? ఆ జగ్గారాయుడిని ఎదిరించడానికి మీరందరూ సిద్ధమా? బంగారి ఎక్కడా? తెలీదు. తెలుసుకోవాలని లేదు. అయినా ఇప్పుడు ప్రేమ మీద కానీ బంగారి మీద కానీ ఇంట్రెస్ట్ లేదమ్మా. నీ ఆనందం కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో చేశాను. తల్లిగా నీకు సంతోషాన్ని ఇవ్వడమే నా బాధ్యత. ఆ రోజు అలా చేయడానికి కారణం కూడా నువ్వు ఆనందంగా ఉంటావని. బంగారి నీకు కాదా, నాకు కావాలి. అది కాదమ్మా. నాకు బంగారి కావాలి. అయ్యో ఏమండి? 20 ఏండ్లు నా గుండెల మీద పెట్టుకుని పెంచినానే నిన్ను. ఈరోజు ఆ గుండెనే తండి వెళ్ళిపోవడానికి సిద్ధపడినావు కదే. నాయనా, 20 ఏళ్ళు నన్ను ప్రేమగా పెంచా. ఇప్పుడు నేను ప్రేమించాను అనగానే నా మీద ప్రేమ కంటే నీకు నీ పరువే ముఖ్యమైపోయిందా నాయనా? అవును, పరువు పుట్టిన 12 ఏండ్ల తర్వాత పుట్టినావే నువ్వు. నీకంటే నాకు పరువే ముఖ్యం. దానికోసం ప్రాణం తీస్తా. చివరికి అది కన్న బిడ్డైనా సరే. అదేనైనా మీకు ఆ రాజుకి ఉన్న తేడా. నీ పరువు కోసం ప్రేమ అనగానే 20 ఏళ్ళు పెంచిన నన్ను నువ్వు చెప్పడానికి సిద్ధమైనావు. అదే ప్రేమ కోసం 80 ఏళ్ళ జీవితాన్ని నా కోసం ఇస్తానంటున్నాడు. ఆఖరికి నీ చేతిలో చావడానికి కూడా వాడు సిద్ధమైనాడు. నాయనా, నువ్వే చెప్పు నాయనా,
ఏ ప్రేమ గొప్పది? నన్ను చంపాలనుకునే నీ ప్రేమ, లేదా నా కోసం చచ్చే వాడి ప్రేమ? నాకే నీతులు చెప్పేంత గొప్పదానివైనావే నువ్వు. అన్న ఆగన్నా, అన్న ఉండన్నా, చంపి పారేస్తాను. ఏమైందిరా దీనికి? ఏం పుట్టిందిరా? ఆగన్నా. దీనంతటికి కారణం వాడు. అన్ని చంపేస్తే ఇది దారిలోకి వచ్చాది. రే దుర్గా అన్నా. హలో రాజు, బంగారి. బాగున్నా బంగారి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎన్ని రోజులైంది మనం కలిసి? నిన్ను చూడాలని ఉంది రాజు. సాయంత్రం రైస్ మిల్ దగ్గరికి రా, వస్తావుగా? సరే బంగారి. చెప్పన్నా ఏసైరా. సమస్య ఈ ఊరిది కాదు, వీడి ప్రేమది. ప్రేమించింది వీడు, ప్రేమని కాపాడుకోవాల్సింది కూడా వీడే. జగ్గరాయుడు పరువు ప్రతిష్ట అంటూ పంతాలకు పోయే నీలాంటి వాళ్ళకి వీడి ప్రేమ ఒక కనువిప్పు కావాలి. ఊర్లో ఉన్న 4 కుక్కల్ని నెట్టేసుకుని వస్తే ఎదబడతాననుకున్నావో పంతులమ్మా? నిన్ను నీ కొడుకుని ఇద్దరిని చంపి ఈ అలగా జనం కళ్ళు తెరుచుకుని ఎలా చేస్తా? ఇది ఎంతో కాలం సాగుతుందనుకోవద్దు జగ్గారాయుడు. నా దయతో బతుకుతున్న నువ్వు కూడా మాట్లాడుతున్నావా ప్రెసిడెంట్? ఆ బతుకును కొట్టి బతికే నీది ఒక బతికేనా జగ్గారాయుడు? ఇక నీ ఆటలు సాగో, జాగ్రత్త. ఎవరినైతే నువ్వు అలగజ్జనం అన్నావో వాళ్ళ నీకు అధికారం ఇచ్చాను. నువ్వన్నా ఊర కుక్కల విశ్వాసంతోనే ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. మా కడుపులు కొట్టి నీ ఆకలి తీర్చుకుంటున్నావు. కన్న కూతురు పెళ్లిని కూడా వ్యాపారంలా భావించే నీకు వీళ్ళ ప్రేమ విలువ ఏం తెలుస్తుంది? రాజు కానివ్వు. ప్రతి కులానికి ఒక సంఘం ఉంటుంది, ప్రతి ఉద్యోగానికి ఒక సంఘం ఉంటుంది. అలాగే మాకు కూడా ఒక సంఘం ఉంది, అదే ప్రేమికుల సంఘం. గెలవటం అంటే మనిషిని చంపడం కాదురా, మనిషిని మార్చటం. అదే మా అమ్మ నేర్పింది. తన ప్రేమ నాకు కావాలి, తనకి నీ ప్రేమ కావాలి. రాయుడు, అతనిలో ఉండే ఆవేశానికి నేను చంపడం పెద్ద విషయం కాదు. ఏ ప్రేమనైతే నువ్వు చంపాలనుకున్నావో అదే ప్రేమ నిన్ను చావు నుండి కాపాడింది. ఇక్కడున్న వీళ్ళందరూ నిన్ను చంపడానికి సిద్ధపడ్డారు. నీ డబ్బు పలుకుబడి వీళ్ళని ఆపగలిగిందా? నీ కూతురికి నీ మీదున్న ప్రేమ నిన్ను కాపాడింది. జస్ట్ ఫ్రెండ్షిప్ చేసినందుకే ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్నారు. మరి నీ కూతురు కోసం నువ్వేమిస్తావు చెప్పో? ఆస్తి, అంతస్తు, కులం, మతం, పరువు, ప్రతిష్ట అంటూ నీలో ఉండే మనిషిని చంపేసి రాక్షసుడిలా బతుకుతున్నావు. తిరగబడ్డ కోపం ఎలా ఉంటుందో చూసావుగా. ఇకనైనా అర్థం చేసుకో. నాకు ఈ ప్రేమ వద్దు. నైనా, ఇంతమందిని బాధ పెట్టే ప్రేమ నాకొద్దు నైనా. మిమ్మల్ని కాదని బాలరాజుతో వెళ్ళి నేను సంతోషంగా ఉండాలో, లేదా తల్లిదండ్రులకు దూరమైనందుకు బాధపడాలో తెలియని కన్ఫ్యూజన్ నాకొద్దు నాయనా. వై చరిత్రలో పార్వతీ దేవదాసు, లైలా మజ్ను ప్రేమ కథలా మన ప్రేమ కూడా అలా కాకూడదనుకున్నా. జగ్గారాయుడు కూతురు కదా, అలా జరిగే ఛాన్సే లేదనుకున్నా. వై నిన్ను మోసం చేస్తున్నందుకు నన్ను క్షమిస్తావా? క్షమిస్తావా?
పోదాంపా. నువ్వు చెప్పినట్టే వింటా పా. ఆగమ్మా, పరువు కంటే నీ ప్రేమే చాలా గొప్పది. పోమ్మా.